జిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్ రన్వే భూభాగం యొక్క ప్రధాన రహదారి విన్స్టన్ చర్చిల్ అవెన్యూ ద్వారా కలుస్తుంది. ప్రతిసారి విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా టేకాఫ్ అయ్యేటప్పుడు ఈ రోడ్డు మూసివేయబడుతుంది. ప్రిన్సెస్ జూలియానా విమానాశ్రయం మహో బీచ్ కు దగ్గరగా ఉండటం వల్ల కేవలం 100 అడుగుల లోపు ఎత్తుతో ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయాలలో బీచ్లోని పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. నేపాల్ లుక్లాలోని విమానాశ్రయం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయంగా పేరుగాంచింది. ఎత్తైన ప్రదేశంతో పాటు విమానాశ్రయం చాలా చిన్న రన్వేతో హిమాలయ పర్వత పరిసరాలను కలిగి ఉంటుంది. క్షణక్షణం మారే వాతావరణ పరిస్థితులతో ఈ రన్వే చాలా ప్రమాదకరమైనదిగా మారుతుంది. ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ దీని రన్వే గడ్డగట్టిన మంచుతో తయారు చేయబడింది. అంటార్కిటికాలోని మెక్మోర్డో స్టేషన్ కు సేవలు అందిస్తుంది. ఇది మంచుతో తయారు చేయబడినందున వేసవిలో ఉపయోగించడానికి రన్వే అందుబాటులో ఉండదు. కరేబియన్లోని డచ్ ద్వీపం సబాలో ఉన్న సబా జువాన్సో ఈ ఎరాస్క్విన్ విమానాశ్రయం ప్రపంచంలోని అతి చిన్న రన్వేలలో ఒకటి. కేవలం 400 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఒకవైపు సముద్రం, మరోవైపు విరిగిపడే ఎత్తైన కొండ చర్యలతో ఈ ఎయిర్పోర్ట్ ప్రమాదకరమైనది. మీ ఫ్లైట్ జర్నీలో విచిత్రంగా అనిపించిన ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ ను కామెంట్ రూపంలో తెలుపగలరు.